ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా మట్టి వాసన ఉన్న కథను తెరకెక్కించే దర్శకులు అరుదు. వారిలో సునీల్ కుమార్ రెడ్డి ఒకరు. సైలెన్స్ ప్లీజ్, ప్రయత్నం, హీరో, మేఘం, మిస్సింగ్ మలయాళంలో బెస్ట్ ఫ్రెండ్స్ చేసినా ఆయనకు సక్సెస్ రాలేదు. అలా టర్నింగ్ పాయింట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మేరకు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూనే ఉన్నారు. అదే చావు నడిపే జీవితం నాటకం స్ఫూర్తితో ఒక కథ. ఎల్బి శ్రీరామ్తో కలిసి మరణం పేరుతో రఫ్గా ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. కట్ చేస్తే ఓ రోజు న్యూస్ పేపర్ చదువుతున్న ఆయనకు ఈ ఊరు అమ్మబడననే వార్త కదిలించింది. దాన్ని ప్రేరణగా తీసుకొని కాటికాపరి ప్రధాన పాత్రలో సొంత ఊరు అనే సినిమా తీశారు. 2009 మార్చి 31 విడుదలైంది ఆ సినిమా. ఇన్నాళ్ళకు యూట్యూబ్లో చూశాను నేను. హార్ట్ టచింగ్ ఫిల్మ్ ఇది. కథ విషయానికి వస్తే అదో పల్లెటూరు. 100 ఇళ్ళు కూడా ఉండవు. అందరికీ వ్యవసాయమే జీవనాధారం. మట్టినే నమ్ముకున్న ఆ గ్రామ ప్రజలకు అభివృద్ధి పేరిట డబ్బు ఆశ చూపి ఊరు పెద్ద అందరినీ ఖాళీ చేయిస్తాడు. ఆ పెద్ద మనిషిపై కాటికాపరి ఎలా పగ తీర్చుకున్నాడనేదే ఈ సినిమా ఇతివృత్తం. డెవలప్మెంట్ పేరుతో ఎన్నో గ్రామాలు ఖాళీ అవుతున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉంటాం. దాని వెనుక ఎంత రాజకీయ కుట్ర ఉందనేది ఈ సినిమాలో చూపించారు. ఆయా క్యారెక్టర్లు తప్ప ఇందులో నటులు కనిపించరు. కాటికాపరి రుద్రస్వామిగా ఎల్బి శ్రీరామ్, బుజ్జి పాత్రలో వికలాంగునిగా రాజా, మల్లి క్యారెక్టర్ వేషగా తీర్థ ఒదిగిపోయారు. ఈ స్క్రిప్ట్ నచ్చడంతో హేమాహేమీలైన విజయ్ చందర్, ఎంఎస్ నారాయణ, జీవ, రాళ్లపల్లి, జయప్రకాష్ నారాయణ ఇలా ఒక్కొక్కరు తమకు తోచిన సాయం చేశారు. కమర్షియల్గా ఓ మోస్తరు విజయం అందుకున్న 4 నంది అవార్డులు అందుకుంది ఈ సినిమా. బెస్ట్ ఫిల్మ్గా, బెస్ట్ యాక్ట్రెస్గా తీర్థకు అవార్డు వచ్చింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా, బెస్ట్ డైలాగ్ రైటర్గా ఎల్బి శ్రీరామ్ 2 నందులు అందుకోవడం విశేషం. ఇలాంటి సినిమాలు సంవత్సరానికో పుష్కరానికో వస్తుంటాయి. అలాంటి వాటిని మనం థియేటర్లో చూసి ఆదరించకపోయినా టీవీలో వచ్చినప్పుడైనా, ఓటీటీలో అయినా, ఇలా యూట్యూబ్లో అయినా చూసి ఎంతో కొంత స్ఫూర్తి పొందడం మన బాధ్యత. అందుకే నేను ఈ సినిమాని మీకు రికమెండ్ చేస్తున్నాను. చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.